హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ టు లినక్స్ వీడియో సిరీస్. ఓకే, మనమైతే ఈ ప్రీవియస్ వీడియోస్లో లినక్స్ ఇన్స్టాన్స్ ఎలా లాంచ్ చేయడము, ఓకే, కనెక్ట్ అవ్వడం అయితే డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో మనము ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కానీ మ్యాన్ ఫైల్ అని ఉంటుంది, అది ఎలా యూజ్ చేయాలి, ప్లస్ లినక్స్ బేసిక్ కమాండ్స్, వెరీ బేసిక్ కమాండ్స్ అవి అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, సో లేట్ ఏం చేయకుండా లెట్స్ కనెక్టెడ్ టు అవర్ ఇన్స్టాన్స్. సో నేను ఇక్కడ ఈ అమెజాన్ లినక్స్ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవ్వడానికి టెర్మినల్ యూజ్ చేస్తున్నాను. మీరు పుట్టి టూల్ కానీ ఓపెన్ ఎస్ఎస్హెచ్ కానీ లేదు అంటే మొబైల్ ఎక్స్టర్మ్ లాంటి ఏదైనా టూల్ యూజ్ చేయండి. ఓకే, సో బట్ నేనైతే ఇక్కడ ఎస్ఎస్హెచ్ అయితే నా టెర్మినల్ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, సో అదే యూజ్ చేస్తున్నాను. సో దెన్ ఇన్స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సారీ, ఐ కాపీడ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇక్కడ రైట్. సో ఇక్కడ నా లినక్స్ ఇన్స్టాన్స్ ఉంది కదా, ఈ పబ్లిక్ ఐపీ తీసుకొని ఇక్కడ ఇస్తున్నా. మీరు పుట్టి యూజ్ చేస్తే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, సింపుల్గా కీపేర్ బ్రౌజర్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేనైతే ఈ లినక్స్ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయ్యాను. సో ఈ లినక్స్ ఇన్స్టాన్స్లో కమాండ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే మీరు విండోస్తో బాగా ఫెమిలియర్ అయ్యి ఉంటారు కదా. సో విండోస్తో కంపేర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది అని చెప్పేసి నేను ఏం చేశాను అని చెప్పానంటే, ఒక విండోస్ సర్వర్ కూడా తీసుకున్నాను. సో ఇది విండోస్ సర్వర్. సో ఈ సర్వర్లో కొన్ని కమాండ్స్ చూపిస్తాను. సో దెన్ మన లినక్స్లో కొన్ని కమాండ్స్ చూపిస్తాను, అంటే విండోస్లో ఎలా ఉంటుంది, లినక్స్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే మీరు ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, నేను విండోస్కి లినక్స్కి స్విచ్ అవుతుంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో నా ఈ సెషన్ వచ్చేసి లినక్స్ సెషన్ వచ్చేసి టెర్మినల్లో ఉంటుంది. ఇది కూడా మినిమైజ్ చేస్తే బెటర్. యా, ఇదైతే లినక్స్, ఇదైతే విండోస్ మీరు ఈజీగా ఈ యూఐ అవి చూసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నేను ఎప్పుడైతే లినక్స్ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయ్యానో, నేను ఎలా అంటే మనం కనెక్ట్ అయినప్పుడు ఏ యూజర్గా వర్క్ చేస్తున్నాము అనేది మనం వెరిఫై చేయాలి కదా. సో దానికి మనం ఏం కమాండ్ యూస్ చేయొచ్చు అంటే హూ యామ్ ఐ. ఈ హూ యామ్ ఐ అనే కమాండ్ ఎంటర్ చేస్తే మనం ప్రస్తుతానికి ఏ యూజర్గా వర్క్ చేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నేనైతే ప్రస్తుతానికి EC2 ఐఫోన్ యూజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో విండోస్లో కూడా ఇది పనిచేస్తుందా అంటే ఎస్. మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినాక మీ పర్సనల్ ల్యాప్టాప్లో హూ యామ్ ఐని ఇచ్చామనుకోండి, మీ యూజర్ నేమ్, మీ కంప్యూటర్ నేమ్ కనిపిస్తుంది. ఓకే, మీకు ఎప్పుడు కానీ అంటే ఇప్పుడు నేను ఇందాక ఓపెన్ చేసినప్పుడు టెర్మినలే ఉంది ఇలా. సో ఇప్పుడు టెర్మినల్లో ఉన్నప్పుడు హూ యామ్ ఐని ఇస్తే ఇక్కడ చూడండి, ఇది నా యూజర్ నేమ్. ఓకే, అవీస్ బై అనేది నా యూజర్ నేమ్, ఈ ల్యాప్టాప్కి అసైన్ చేసింది, అది చూపిస్తుంది. నేను ఎప్పుడైతే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానో SSH స్పేస్ -i నా కీ పేరు ఇచ్చేసి ఏ యూజర్ నేమ్గా లాగిన్ అవుతానో ఏ మిషన్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నానో అది ఇచ్చాను అనుకోండి, యు సీ హియర్ మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, మీరు లాస్ట్ లాగిన్ ఇది, మీరు అమెజాన్ లినక్స్లో వర్కింగ్, ఇది ఎండ్ ఆఫ్ లైఫ్, న్యూ వర్షన్ అవైలబుల్, ఇలా అన్నీ ఇస్తుంది కదా. సో మనకి ఎప్పుడైనా డౌట్ రావచ్చు, మనం లోకల్ టెర్మినల్లో ఉన్నామా, AWSలో ఉన్నామా అని. సో అప్పుడు హూ యామ్ ఐ అని ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసి కూడా మనం ఈజీగా చెప్పొచ్చు అండి. మనము ఒక సింపుల్ కమాండ్ ఉంది, sudo space su. ఈ sudo space su అంటే ఏంటి అని చెప్పానంటే, మనము రూట్ యూజర్గా స్విచ్ అవ్వచ్చు. ఈ రూట్ యూజర్ అంటే మనకి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఉంటాయి, అంటే వాడికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా వాడు అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు ఈ మిషన్లో. సో మనం ఎప్పుడైతే sudo space su అని ఇస్తామో అప్పుడు నేను మళ్ళీ హూ యామ్ ఐ అని ఎగ్జిక్యూట్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి రూట్ అని చెప్పి చూపిస్తుంది. సో sudo space su అంటే మనకి రూట్ యూజర్గా స్విచ్ కావడానికి యూజ్ అయ్యే కమాండ్. ఓకే, సో అగైన్ నేను ఇప్పుడు రూట్ యూజర్గా ఉన్నాను కదా, రూట్ యూజర్ కాకుండా మళ్ళీ నేను EC2 ఐఫోన్ యూజర్కి రావాలి అని చెప్పానంటే మనము సింపుల్గా ఎగ్జిట్ అని కమాండ్ ఇచ్చామనుకోండి. సో రూట్ యూజర్ నుంచి మళ్ళీ EC2 ఐఫోన్ యూజర్కి వచ్చాము. సో మళ్ళీ ఎప్పుడైనా వెరిఫై చేయాలంటే హూ యామ్ ఐ కమాండ్ ఇవ్వచ్చు. సో
ఇది హూ యామ్ ఐ కమాండ్ సుడో స్పేస్ su కమాండ్. వెరీ టూ సింపుల్ బేసిక్ కమాండ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను రూట్ యూజర్గానే వర్క్ చేస్తాను. ఎందుకు అని చెప్పానంటే మనకి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మనకి ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ టు ఐఫోన్ యూజర్గా వర్క్ చేస్తున్నాను కదా. సో నేను ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకోండి, నేను ఒక ఈ ఎం గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అని ఇచ్చాను. సో ఇప్పుడు వెంటనే ఇదేమంటుంది అంటే యూ నీడ్ టు బి రూట్ టు పర్ఫామ్ దిస్ కమాండ్ అంటుంది. ఓకే, సో నేను రూట్ యూజర్గా లాగిన్ అయ్యి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుద్ది. ఓకే, సో బట్ నేను ఈసీ2 యూజర్గానే వర్క్ చేస్తూ ఈ కమాండ్ని రూట్ యూజర్గా లాగా ఎగ్జిక్యూట్ చేయలేనా అని చెప్పారంటే చెయ్యొచ్చు. దానికి ఏం చేయాలి అని చెప్పారంటే సుడో యాడ్ చేయాలి కమాండ్ ముందు. మనకు ఒక సుడోర్ ఫైల్ ఉంటుంది, దాంట్లో ఒక ఎంట్రీ ఉండాలి. ఓకే, అదంతా డిఫాల్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు నేను ఎప్పుడైతే సుడో ఇచ్చేసి ఎం ఇన్స్టాల్ హెచ్టిడిపిడి అని చెప్పి ఎంటర్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి నాకేం ఎర్రర్ రావట్లేదు. నా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంది. నేను వై అని కొట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఈ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ సుడో అనేది రూట్ లెవెల్ పర్మిషన్స్ ఇస్తుంది. ఇదేమన్నా న్యూ థింగ్ అంటే కాదు, ఇది కూడా న్యూ థింగ్ కాదు. విండోస్లో కూడా సేమ్ ఆప్షన్ ఉంది. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కమాండ్ ప్రాంప్టే ఓపెన్ చేయాలనుకోండి, జనరల్గా నేను ఏం చేస్తాను, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే విండోస్ ఆర్ కొట్టేసి సిఎండి కొట్టి ఓపెన్ చేస్తాను కదా. ఓకే, సో ఇదే కమాండ్ ప్రాంప్ట్ని నేను రూట్ పర్మిషన్స్, అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్తో ఓపెన్ చేస్తాను. ఎప్పుడైతే సిఎండి అని టైప్ చేశానో ఇక్కడ రైట్ క్లిక్ కొడితే మనకు అబ్జర్వ్ చేయండి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది. ఇప్పుడు నేను ఇలా డైరెక్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసిన టెర్మినల్కి, ఓకే, మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొడితే నాకు ఇంకో టెర్మినల్ వచ్చింది కదా. సో ఈ రెండు డిఫరెంట్. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటర్ యూజర్గానే లాగిన్ అయ్యాను, బట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొడితే ఇందులో ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్నీ అడ్మిన్ లెవెల్ ప్రివిలేజెస్తో అవుతాయి. అలా ఎగ్జాక్ట్లీ సేమ్ వే మీరు ఈసీ2 యూజర్గానే వర్క్ చేద్దాం అనుకుంటే చాలాసార్లు మీరు ఈ సుడో అనే కమాండ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కాన్ఫిగరేషన్ మాడిఫికేషన్ కానీ, ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ చూడాలి అని చెప్పనన్నా, మాడిఫై చేయాలన్నా కానీ మీరు రూట్ యూజర్గా అయితే సుడో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈసీ2 ఐఫోన్ యూజర్ అయితే మాత్రము మీరు డెఫినెట్గా సుడో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఒక సుడో కమాండ్. సుడో దెన్ మనం కమాండ్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏ మిషన్ అయినా తీసుకోండి, మీరు విండోస్ ల్యాప్టాప్ ముందు ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు మీరు ఏం చేశారు, ఏం చేసుంటారు? ఓకే, మీరు రీకాల్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే విండోస్ అయితే ఇలా నేనైతే ఇలా రిఫ్రెష్ ఎక్కువ చేస్తూ ఉండేవాడిని. ఓకే, సో దాన్ని తర్వాత ఏం నేర్చుకున్నాము, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాము. ఓకే, సో తర్వాత ఏం చేసాము, ఈ ఫోల్డర్లోకి వెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాము. ఓకే, సో ఇక్కడ న్యూకెళ్ళి న్యూ ఫైల్ తీసుకొని ఫైల్కి ఒక నేమ్ ఇవ్వడము. ఓకే, సో దెన్ ఫైల్ ఓపెన్ చేసి ఏదో ఒక టైప్ చేయడం, హాయ్ దిస్ ఈజ్ అవినాష్ అలా. సో దెన్ మనము ఈ ఫైల్ సేవ్ చేయడం నేర్చుకొని ఉంటుంటాము. అలాగే ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి వెళ్ళడం, అంటే ఇక్కడ డెస్క్టాప్కి వెళ్ళడం కానీ, అంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళడం కానీ, ఇలా నావిగేషన్ నేర్చుకున్నాము. ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ నావిగేషన్. సో దాంతోపాటు మనము ఈ కట్ పేస్ట్లు, కాపీ పేస్ట్లు చేస్తుంటాం. అంటే కాపీ పేస్ట్ అంటే ఇక్కడ ఒక ఫైల్ ఉంది, దాన్ని సింపుల్గా కాపీ చేసి నేను వేరే లొకేషన్లో పేస్ట్ చేయడము. లేదు అని చెప్పంటే కట్ పేస్ట్ ఇక్కడ నుంచి కంప్లీట్గా తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర పేస్ట్ చేయడము. ఈ బేసిక్ ఆపరేషన్స్ చేసి ఉంటాం కదా. అండ్ రీనేమ్ కూడా చేసి ఉంటాము. ఈ బేసిక్ ఆపరేషన్స్ అన్నీ మనం లినక్స్లో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మనకి విండోస్లో మనం ఎక్కడున్నాము అని చెప్పి తెలుసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ ఈ పాత్ ఉంది కదా, దీన్ని చూసి ఈ బార్లో ఉన్న దాన్ని చూసి చెప్పొచ్చు. నేను టెస్ట్ ఫోల్డర్లో ఉన్నాను ఎలా చెప్పొచ్చు అని చెప్పానంటే ఇక్కడ వ్యూ కనిపిస్తుంది. ఈ పీసీలో డెస్క్టాప్లో టెస్ట్ అనే లొకేషన్ ఉంది, ఆ లొకేషన్లో ఉన్నాను. నేను ఎప్పుడైతే ఈ బార్లో క్లిక్ చేస్తున్నానో నాకు టోటల్ పాత్ ఇస్తుంది. సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్స్లో అడ్మినిస్ట్రేటర్ ఫోల్డర్లో డెస్క్టాప్ ఉంది, దాంట్లో టెస్ట్ ఫోల్డర్ ఉంది, ఆ టెస్ట్ ఫోల్డర్లో టెస్ట్ అనే ఒక ఫైల్ ఉంది. ఇసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము మనకి గ్రాఫికల్గా అవైలబుల్ ఉంది కాబట్టి మనం ఈజీగా చూస్తున్నాము. అదే లినక్స్లో మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు,
అసలిప్పుడు నేను ఏ పాత్‌లో వర్క్ జేస్తున్నాను? ఓకే. నేను ఏ ఫోల్డర్‌లో ఉన్నాను తెలుసుకోవాలి అని చెప్పనంటే, మనము పీడబ్ల్యూడీ అనే కమాండ్ ఇవ్వచ్చు. ఈ పీడబ్ల్యూడీ అంటే ఏంటి అని చెప్పనంటే, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. మీరు ప్రస్తుతానికి ఏ లొకేషన్‌లో, ఏ ఫోల్డర్‌లో, డైరెక్టరీలో ఉన్నారో, ఆ ఇన్ఫర్మేషన్ ఈ కన్సోల్‌లో అవుట్‌పుట్ లాగా వస్తుంది. నేనెప్పుడైతే పీడబ్ల్యూడీ అని ఇచ్చానో ఇక్కడ చూడండి. మనకి లినక్స్‌లో ఏదైనా రూట్‌తో స్టార్ట్ అవుతుంది. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దాని తర్వాత హోమ్ ఫోల్డర్. సో, ఇది హోమ్ డైరెక్టరీ. మిగతా అందరి యూజర్స్‌కి హోమ్ డైరెక్టరీ లాగా వర్క్ అవుద్ది. సో, దెన్ మనం ఏం చేసాము, ఈ ఈసీ2-యూజర్ ఉంది కదా! ఈ ఈసీ2-యూజర్‌కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంది. ఆ డైరెక్టరీలో ప్రస్తుతానికి మనం ఉన్నాము. అది ఎలా కన్ఫర్మ్ చేసాం పీడబ్ల్యూడీ అని చెప్పేసి. ఓకే. నేను ప్రస్తుతానికి ఈ లొకేషన్‌లో ఉన్నాను. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నేను ఈ హోమ్ డైరెక్టరీకెళ్ళాలి. ఈ హోమ్ డైరెక్టరీకెళ్ళాలంటే వెలా? మనకు విండోస్ అయిందనుకోండి, ఇక్కడికెళ్ళిపోయి ఇలా క్లిక్ జేస్తాము. లేదు అంటే మొత్తం క్లోజ్ జేసి, ఇక్కడ స్టార్టింగ్‌లోకెళ్ళి, థిస్ పీసీలోకెళ్ళి ఇలా ఓపెన్ జేస్తాం గదా! ఓకే. ఇక్కడ లెఫ్ట్ పెన్‌లో థిస్ పీసీలోకెళ్ళి, సి డ్రైవ్‌లోకెళ్ళి ఇలా నావిగేట్ అవుతూ ఉంటాము. ఓకే. సో, బట్ అలా కాకుండా మనకిక్కడ సింపుల్‌గా క్లిక్ చేసి కూడా మనం డెస్క్‌టాప్‌కెళ్ళిపోవచ్చు. ఓకే. ప్లస్ నువ్వు డౌన్‌లోడ్స్‌లోకెళ్ళాలి అని చెప్పనంటే, ఇక్కడ డౌన్‌లోడ్స్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్స్‌లోకెళ్తాము. ఇది విండోస్‌లో. బట్ లినక్స్‌లో ఏంటి అంటే సీడీ అని చెప్పేసి ఒక కమాండ్ ఉంటుంది. చేంజ్ డైరెక్టరీ. ప్రస్తుతానికి మనం హోమ్ ఈసీ2-యూజర్ లొకేషన్‌లో ఉన్నాము. నేను వేరే లొకేషన్‌కెళ్దాం అనుకుంటున్నా. సో, చేంజ్ మై డైరెక్టరీ. ఓకే. ఎక్కడికెళ్దాం అనుకుంటున్నావు? స్లాష్ లినక్స్‌లో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ స్లాష్ రైట్. నువ్వు స్లాష్‌కెళ్దాం అనుకున్నా వెళ్ళొచ్చు. సీడీ స్పేస్ స్లాష్ అని ఇస్తే ఇప్పుడు నేను స్లాష్‌లో ఉన్నాను. ఎలా వెరిఫై చేయాలి? పీడబ్ల్యూడీ. మీరెప్పుడైనా పీడబ్ల్యూడీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఎక్కడున్నారో తెలుస్తది. సో, ప్రస్తుతానికి నేను స్లాష్‌లో ఉన్నాను. ఓకే. నేను స్లాష్‌లో ఉన్నాను. ఈ లొకేషన్‌లో నాకు ఫైల్స్ ఉండొచ్చు కదా! ఓకే. మనం ఏ లొకేషన్‌లో అయితే ఉన్నామో, విండోస్‌లో ఎలా ఫైల్స్ కనిపిస్తాయి? ఇప్పుడు నేను డౌన్‌లోడ్స్‌కెళ్ళాను. డౌన్‌లోడ్స్‌లో నాకు ఫైల్స్ ఏమీ లేవు. డాక్యుమెంట్స్‌లోకెళ్ళాను. డాక్యుమెంట్స్‌లో గూడా ఏం లేవు. డెస్క్‌టాప్ మీదకెళ్ళాను. నాకిక్కడ ఒక ఫోల్డర్ ఉంది, 2 షార్ట్‌కట్లున్నాయి, ఒక ఫైల్ ఉంది. సో, ఇలా నేను గ్రాఫికల్‌గా అవైలబుల్ ఉంది కాబట్టి ఈజీగా చూస్తున్నాను. ఐ వాస్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. బట్ లినక్స్‌లో మనకి ఈ లొకేషన్‌లో ఏ ఫైల్స్ ఉన్నాయి అని తెలియడానికి ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎల్ఎస్ యూజ్ చేస్తామో, ఎల్ఎస్ ఎంటర్ కొట్టానో, సో, దెన్ ఆటోమేటిక్‌గా ఆ లొకేషన్‌లో ఏ ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ డిస్‌ప్లే అవుతున్నాయి ఇక్కడ. సో, ఇప్పుడు డెవ్ ఉంది, డివైసెస్ రిలేటెడ్, బూట్ రిలేటెడ్ ఫైల్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ మౌంట్ రిలేటెడ్ ఫైల్స్ ఉన్నాయి, మీడియా రిలేటెడ్ ఫైల్స్ ఉన్నాయి, రూట్ యూజర్ రిలేటెడ్ ఫైల్స్ ఉన్నాయి, హోమ్ డైరెక్టరీ ఉంది. సో, ఈ ఎల్ఎస్ అనే కమాండ్ మనకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లొకేషన్‌లో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఏ ఫోల్డర్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఎల్ఎస్ కమాండ్ ఇస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఈ లొకేషన్‌లో ఉన్నాను. నేను మళ్ళీ నా రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పానంటే, ఈ హోమ్ డైరెక్టరీకెళ్ళాలి నేను. ఓకే. పీడబ్ల్యూడీ ఎప్పుడైతే ఇస్తానో స్లాషే చూపిస్తుంది. అయితే హోమ్ డైరెక్టరీకెళ్ళాలి అంటే మళ్ళీ సీడీ కమాండ్ యూజ్ చేయాలి. సీడీ స్పేస్ మనకి లినక్స్‌లో ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఈ ట్యాబ్ బటన్ ఉంటుంది గదా! మనం ఎప్పుడైతే ఒక ఫస్ట్ లెటర్ గాని, ఒక 2 లెటర్‌లు గాని ఎంటర్ చేసి ట్యాబ్ కొట్టామనుకోండి, ఆటోమేటిక్‌గా పాత్ ఫిల్ అయిపోతది. ఇప్పుడు నేను చూడండి. నేను హోమ్ అని మొత్తం టైప్ చేయట్లే. హెచ్ ఇచ్చాను, ట్యాబ్ కొట్టాను. హోమ్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోయింది. సో, మీరు ఈ ట్యాబ్ యూజ్ చేయడం మాత్రము బాగా బెటర్ హ్యాబిచ్యుయేట్ అవ్వండి. ఓకే. సో, నేను సీడీ స్పేస్ హోమ్ ఇచ్చాను. నేను మళ్ళీ వెరిఫై చేయాలి. పీడబ్ల్యూడీ ఇస్తే ఓకే. నేను ప్రస్తుతానికి హోమ్ లొకేషన్‌లో ఉన్నాను. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. ఈ హోమ్ లొకేషన్‌లో ఏ ఫైల్స్ ఉన్నాయి? ఏ ఫోల్డర్స్ ఉన్నాయని. ఎల్ఎస్ ఇచ్చాను. ఓకే. ఈ హోమ్ లొకేషన్‌లో నాకు అను అనే ఫోల్డర్ ఉంది. అవినాష్ ఉంది. ఈసీ2-యూజర్ ఉంది. నేను ఈసీ2-యూజర్ లొకేషన్‌కెళ్దాం అనుకుంటున్నా. మళ్ళీ సీడీ ఇచ్చేసి అని ఇచ్చాను, ట్యాబ్ ఇచ్చాను. నేనెప్పుడైతే ఇచ్చి ట్యాబ్ ఇచ్చానో నాకు ఆటో ఫిల్ కావట్లేదు. ఎందుకంటే 2 నేమ్స్ సేమ్ అంటే ఏతో 2 ఫోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. అవినాష్ అనే ఫోల్డర్ ఏతో స్టార్ట్ అయింది. అను అనే ఫోల్డర్ ఏతో స్టార్ట్ అయింది. నేను అట్‌లీస్ట్ 2 లెటర్స్ యూనిక్ ఏదో ఒక యూనిక్ వచ్చేది ఇచ్చామనుకోండి ఫిల్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. అయితే అసలు మీకు ఈ పాత్‌లో ఏతో ఎన్నున్నాయో తెలవాలి అని చెప్పానంటే ఒక లెటర్ ఇచ్చేసి ట్యాబ్‌ని 2 సార్లు ప్రెస్ చేస్తే ఓకే. మీరు ఏ కోసం అయితే వెతుకుతున్నారు గదా! ఏతో స్టార్టింగ్ అయ్యేటివి
అను అని చెప్పేసి ఉంది, అవినాష్ అని ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో నువ్వు వెంటనే నెక్స్ట్ లెటర్ ఇచ్చేసి ట్యాబ్ కొట్టావనుకో ఆ పాత్లోకి వెళ్ళిపోతావు. సో ఈ ట్యాబ్ ఏమో ఫిల్ కోసము, డబల్ ట్యాబ్ ఏమో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి అని చెప్పి లిస్ట్ చేయడం కోసం ట్యాబ్ని 2 సార్లు ప్రెస్ చేయొచ్చు. ఓకే. ఈ అయితే ఏం లేవు. నేనైతే ఈ ఇచ్చాను, ట్యాబ్ ప్రెస్ చేశాను. సో ఆటోమేటిక్‌గా మనం పాత్‌కెళ్ళాము. ఎప్పుడైతే పీడబ్ల్యూడీ అని చెప్పేసి ఇస్తే ఓకే. నేను /home EC2-user పాత్‌లో ఉన్నాను అని చెప్పేసి తెలుస్తుంది. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను ఈ లొకేషన్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. ఈ ఫోల్డర్ క్రియేట్ చేయాలి అని చెప్పనంటే కమాండ్ ఏంటి అంటే mkdir మేక్ డైరెక్టరీ. మనకి విండోస్‌లో ఆహ్, ఫోల్డర్ అని చెప్పనంటాము. కానీ లినక్స్‌లో మాత్రము డైరెక్టరీ అని అంటాము. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే రెండూ సేమ్. ఓకే. మనకి ఈజీ ఆర్గనైజేషన్ పర్పస్ కోసం ఈ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాము. లినక్స్‌లో మనం డైరెక్టరీ అంటాము. నేను mkdir అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఏ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా అవినాష్ అని చెప్పేసి. ఎంటర్. ఓకే. సో కెనాట్ క్రియేట్ డైరెక్టరీ అవినాష్ ఫైల్ ఎగ్జిస్ట్. అంటే అది ఆల్రెడీ ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ చూడండి అవినాష్ అని ఆల్రెడీ ఉంది. ఓకే. సో అలా కాకుండా మీరు ఒక కొత్త నేమ్ అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు విండోస్‌లో ఆల్రెడీ ఒక నేమ్‌తో ఫోల్డర్ ఉంటే మళ్ళీ మనం క్రియేట్ చేయలేము గదా! సో సేమ్ వే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోల్డర్ అవైలబుల్ ఉంటే ఆ పాత్‌లో మనం సేమ్ నేమ్‌తో క్రియేట్ చేయలేము. సో నేను ఏం చేస్తున్నానంటే mkdir స్పేస్ మీడియా అనైతే ఫోల్డర్ నేమ్ ఇస్తున్నా. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఈ మీడియా అనేదైతే క్రియేట్ అయింది. మనకి లినక్స్ ఏంటంటే క్రియేట్ అవ్వకపోతే ఎర్రర్ ఇస్తది తప్ప, క్రియేట్ అవుతే నెక్స్ట్ కమాండ్ కోసం వెయిట్ చేస్తది. ఇప్పుడు మీరు కొంత టైం బ్యాక్ mkdir అని అవినాష్ అని ఇచ్చాను. మనకి నేను క్రియేట్ చేయలేకపోతున్నా అని చెప్పేసి మనకి ఎర్రర్ ఇచ్చింది గానీ, ఓకే. సో, బట్ ఇక్కడ క్రియేట్ అయినాక మనకి కన్ఫర్మేషన్ లాంటివి ఏమి ఉండవు. అంటే సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ అలాంటి కన్ఫర్మేషన్‌లు ఏమి ఉండవు. mkdir స్పేస్ మీడియా అని ఇచ్చాను. మీడియా అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం మీడియా ఫోల్డర్‌లోకి ఎలా ఎళ్ళాలి? సీడీ కమాండ్ ఇందాక నేర్చుకున్నాం గదా! సీడీ స్పేస్ మీడియా. ఇప్పుడు నేను పీడబ్ల్యూడీ అని ఇచ్చాననుకోండి. ఈ పాత్‌లో ఉన్న స్లాష్‌లో హోమ్ ఫోల్డరు, దెన్ EC2-user ఫోల్డర్, దెన్ మీడియా ఫోల్డర్. దెన్ నాకు ఈ లొకేషన్‌లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? ఫోల్డర్స్ ఉన్నాయా? అని వెరిఫై చేయాలి అనంటే ఎల్ఎస్ కమాండ్ యూజ్ చేస్తున్నా. ఈ ఎల్ఎస్ కమాండ్ యూజ్ చేస్తున్నప్పుడు నాకైతే అవుట్‌పుట్ ఏం రాలేదు. కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. బట్ అవుట్‌పుట్ ఏం రాలేదు. దట్ మీన్స్ ఆ లొకేషన్‌లో మనకి ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ ఏమీ లేవు. ఓకే. ఎల్ఎస్ ఇచ్చినప్పుడు ఏమీ చూపియట్లేదు అని చెప్పనంటే ఫైల్స్, ఫోల్డర్స్ ఏమీ లేవు అన్నట్టు. ఓకే. మనకి ఆహ్, అంటే ఇంకొక కాన్సెప్ట్ ఉంది. హిడెన్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ ఒకటుంది. హిడెన్ ఫోల్డర్స్ అనే కాన్సెప్ట్. ఇది మీరు విండోస్‌లో యూజ్ చేసే ఉంటారనుకుంటున్నా. హిడెన్ ఫైల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు నేను ఆహ్, టెస్ట్ ఫోల్డర్‌లో ఉన్నాను. ఇక్కడ టెస్ట్ అనే ఫైల్ ఒకటుంది. నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఆ ఫైల్ నేమ్ అయితే ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నా. సో నాకు ఇందులో లాట్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఫైల్‌లో. సో నాకు ఈ డెస్క్‌టాప్ పైన టెస్ట్ ఫోల్డర్‌కి ఎవరొచ్చినా గానీ ఈ ఫైల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి గదా! సో దీన్ని మనం హైడ్ చేయొచ్చు. హిడెన్ చేయొచ్చు. ఎలా? ఫైల్‌కి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌కెళ్ళాక ఇక్కడ హిడెన్ అనే ఆప్షన్ ఉంది గదా! హిడెన్ సెలెక్ట్ చేసి అప్లై కొట్టేసి ఓకే కొట్టామనుకో, ఆ ఫైల్ ఇక్కడ ఉంది. నేను డిలీట్ చేయలేదు. కానీ నాకు ఫైల్ కనిపిస్తుందా అంటే కనిపియట్లేదు. సో మనం ఎల్ఎస్ అని కమాండ్ ఇచ్చినప్పుడు ఓన్లీ రెగ్యులర్ ఫైల్సే కనిపిస్తాయి. మనకి రెగ్యులర్ ఫైల్స్‌తో పాటు హిడెన్ ఫైల్స్ గూడా ఉంటాయి గదా! ఓకే. ఆ హిడెన్ ఫైల్స్ గూడా ఎలా చూడొచ్చు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అంటే, మనము ఎల్ఎస్ స్పేస్ -a అని ఇచ్చామనుకోండి. మనకి ఫైల్ గానీ, ఫోల్డర్ గానీ ఈ కరెంట్ పాత్‌లో హైడ్ అయ్యి ఉన్నా గానీ మనకు కనిపిస్తుంది. ఓకే. మరి అసలు హిడెన్ ఎలా చేయడం? ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని హైడ్ చేయడం ఎలా? హిడెన్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఓకే. ఫస్ట్ ఫైల్ క్రియేషన్ కోసము నేనైతే టచ్ కమాండ్ యూజ్ చేస్తున్నా. ఈ టచ్ కమాండ్ ఏంటంటే సింపుల్ 0 బైట్స్ ఫైల్ క్రియేట్ చేసి పెడతది మనకి. సో నేను
టచ్ హిడెన్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తున్నా. ఎల్ఎస్ ఇచ్చాను. ఫైల్ కనిపిస్తుంది నాకు. ఓకే. సో బట్ నేను ఇందాక క్రియేట్ చేసింది హిడెన్ ఫైల్ కాదు, రెగ్యులర్ ఫైలే. అయితే మనకి లినక్స్లో హిడెన్ ఫైల్ ఆర్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే ఆ ఫైల్ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్ ముందు మనం డాట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను టచ్ స్పేస్ డాట్ ఇచ్చాను, హిడెన్ టెస్ట్ 2.txt అని ఇచ్చాను. క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడేమో డాట్ ఇవ్వలేదు, ఎల్ఎస్ అని ఇవ్వగానే ఫైల్ కనిపిస్తుంది. సో అది హిడెన్ వర్క్ కావట్లేదు. నేను ఇక్కడ డాట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తే ఓన్లీ ప్రీవియస్ ఫైలే కనిపిస్తుంది తప్ప ఈ న్యూగా క్రియేట్ చేసిన ఫైల్ కనిపించట్లేదు. ఎందుకు అంటే మనం డాట్ యాడ్ చేసాం కదా, అది హిడెన్ ఫైల్. సో అలాగే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి, ఎంకేడిఐఆర్ స్పేస్ డాట్ ఇచ్చాను, స్టడీ అని ఇచ్చాను. ఫోల్డర్ క్రియేట్ అయింది నాకు. బట్ నేను ఎప్పుడైతే రెగ్యులర్ ఎల్ఎస్ కమాండ్ ఇచ్చానో అప్పుడు నాకు ఈ ఫోల్డర్ అనేది కనిపించట్లేదు, స్టడీ ఫోల్డర్ కనిపించట్లేదు. ఆ హిడెన్ కూడా చూడాలి అని చెప్పానంటే ఎల్ఎస్ స్పేస్ -a ఇచ్చామనుకోండి, మనకి ఇక్కడ చూడండి హిడెన్ 2 చూపిస్తుంది, స్టడీ చూపిస్తుంది, రెగ్యులర్ ఫైల్ కూడా చూపిస్తుంది. సో ఎల్ఎస్ స్పేస్ -a లిస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, మనకి ఎల్ఎస్ స్పేస్ -a అనేది కంప్లీట్గా వెదర్ ఫైల్ ఈజ్ హిడెన్ ఆర్ నార్మల్ ఫైల్ మనకైతే రెండు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న కమాండ్ ఉంది. అదేంటి అని చెప్పనంటే యూనేమ్ కమాండ్. ఈ యూనేమ్ కమాండ్ ఏంటి అంటే జనరల్గా మనం ఏదైనా కొత్త సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఆ కాన్ఫిగరేషన్ అవి చూడాలి అని చెప్పారంటే యూనేమ్ అయితే యూజ్ చేయొచ్చు. అయితే ఈ యూనేమ్ అంటే మనకి లినక్స్ అని చెప్పి చూపిస్తుంది. బట్ ఈ యూనేమ్తో లాట్ ఆఫ్ పాసిబుల్ ఆప్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎల్ఎస్ ఇచ్చాను, ఎల్ఎస్ -aతో పాటు ఇంకా వేరే కమాండ్స్ కూడా ఉండొచ్చు కదా. ఎల్ఎస్తో పాటు -ll అని ఉంది, -l అని ఇవ్వచ్చు. ఇలా చాలా పాసిబుల్ కమాండ్స్ ఉంటాయి కదా. మనకు అవన్నీ ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము. ఓకే, అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చంటే ఒక కమాండ్ ఉంది, మ్యాన్ కమాండ్. ఈ మ్యాన్ అంటే ఏంటి అని చెప్పంటే మాన్యువల్. మనము ఏదైనా కొత్త ఐటెమ్ కొంటే మనకు ఆటోమేటిక్‌గా మాన్యువల్ వస్తుంది కదా. అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి. సో అలా మనకి మ్యాన్ అని చెప్పేసి ఒక కమాండ్ ఉంది. ఇప్పుడు నేనైతే ఎల్ఎస్ చెప్పాను, సిపి చెప్పాను, సిడి చెప్పాను. ఓకే. సో నాకు ఇంకా లైక్ ఐ వాంట్ టు రీడ్ మోర్ అబౌట్ ఈ ఎల్ఎస్ కమాండ్ అనుకోండి. అప్పుడు నేను ఏం చేయొచ్చు అని చెప్పానంటే మ్యాన్ స్పేస్ ఎల్ఎస్ అని ఇచ్చాననుకోండి, ఈ ఎల్ఎస్ కమాండ్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. ఎల్ఎస్ స్పేస్ -a ఇది అన్నీ చూపిస్తుంది, డాట్ ఉన్న వాటిని ఏమి ఇగ్నోర్ చేయదు. సో ఆల్మోస్ట్ ఆల్, ఆథర్ ఎవరు, ఓకే, బ్లాక్ సైజు, బ్యాకప్స్, డైరెక్టరీ, రైట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో అలా మన క్యూ ఈజ్ ఫర్ క్యూట్. మనము క్యూ క్లిక్ చేస్తే ఆ మ్యాన్ ఫైల్‌లో నుంచి బయటకొచ్చేస్తాము. ఇప్పుడు నాకు డౌట్ ఉంది. ఈ యూనేమ్ అనే కమాండ్ ఉంది కదా. నేను ఎప్పుడైతే యూనేమ్ అని ఎంటర్ చేశానో నాకు లినక్స్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది సిస్టమ్ ఇన్ఫర్మేషన్. బట్ యూనేమ్‌తో పాటు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు యూనేమ్ -a అని ఇచ్చామనుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఇక్కడ. సో ఏ ఆపరేటింగ్ సిస్టము, ఐపీ అడ్రెస్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది కదా. సో నేను రియల్లీ ఇంట్రెస్టెడ్ అసలు ఈ యూనేమ్ సంబంధించి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. మనం ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకోవడం అయితే చాలా కష్టము. అందుకే ఈ మ్యాన్ కమాండ్ యూజ్ చేయొచ్చు మనము. మ్యాన్ యూనేమ్ అని ఇచ్చామనుకోండి, ఓకే, మనము -a అని ఇస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకు ఓన్లీ కెర్నల్ నేమే కావాలి, దెన్ -s అని ఇవ్వచ్చు. నోడ్ నేమే కావాలి, కెర్నల్ వర్షన్ ఒకటే కావాలి, అంటే ప్రాసెసర్ ఇన్ఫర్మేషనే కావాలి అంటే సింపుల్గా -i కానీ -o కానీ మనం ఇవ్వచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం అయితే ఎస్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో సింపుల్గా మ్యాన్, సో దెన్ ఎల్ఎస్, మ్యాన్ సిపి. ఈ మ్యాన్ కమాండ్ని మనం లినక్స్ నేర్చుకునే ఇనీషియల్ టైంలో చాలా యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ మాన్యువల్స్‌లో. ఓకే, సో అదొకటి. ఆల్వేస్ మీకు ఏ కమాండ్ అయినా డౌట్ ఉంది అని చెప్పారంటే మ్యాన్ స్పేస్ ఆ కమాండ్ ఇచ్చేయండి. ఓకే, సో అదొకటి యూజ్ఫుల్ ఆప్షన్. ఇప్పుడు మళ్ళీ మనం ఫైల్స్ ఫోల్డర్ దగ్గరికి వచ్చేద్దాము. నేను ఎల్ఎస్ అని ఇచ్చాను, హిడెన్ టెస్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఎల్ఎస్ స్పేస్ -a ఇచ్చాను,
ఇంక్లూడింగ్ హిడెన్ డైరెక్టరీస్ కూడా చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఏ పాత్లో ఉన్నాను అంటే పీడబ్ల్యూడీ హోమ్ ఈసీ2 ఐఫోన్ యూజర్ మీడియా పాత్లో ఉన్నాను. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఈసీ2 ఐఫోన్ యూజర్ లొకేషన్‌కెళ్దాం అనుకుంటున్నా. సో, జనరల్‌గా కమాండ్ ఏంటి? సీడీ అని ఇచ్చేసి ఏ పాత్‌కెళ్దాం అనుకుంటున్నాం. స్లాష్ ఉంది, హోమ్ ఉంది, ఈసీ2 ఐఫోన్ యూజర్. సో, మనం ఇలా క్లిక్ చేస్తే యెస్ ఆ లొకేషన్‌లోకెళ్తాము. ఓకే. రైట్. నౌ పీడబ్ల్యూడీ ఎప్పుడైతే ఇచ్చానో నేను హోమ్ ఈసీ2 ఐఫోన్ యూజర్ లొకేషన్‌లోకెళ్ళాను. సో, బట్ ఇలా మనము ఇప్పుడు ప్రెజెంట్‌గా మీడియాలో వర్క్ చేస్తున్నాము. జస్ట్ ఒక స్టెప్ బ్యాకెళ్ళాలి. ఆ ఒక్క స్టెప్ బ్యాకెళ్ళడానికి ఇంత పాత్ ఇవ్వాలా అంటే అవసరం లేదు. ఓకే. సో, ఒక స్టెప్ బ్యాకెళ్ళడానికి మనం సీడీ స్పేస్ డాట్ డాట్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి నేను మీడియా లొకేషన్‌లోకెళ్తున్నా. మీడియా లొకేషన్‌లో ఉన్నా. ఇప్పుడు నేను ఈ మీడియాలో ఉన్నా గదా! సీడీ స్పేస్ డాట్ డాట్ అని ఇచ్చాను. ఎప్పుడైతే సీడీ స్పేస్ డాట్ డాట్ అని ఇచ్చానో మళ్ళీ పీడబ్ల్యూడీ ఎంటర్ చేస్తే ఈసీ2 ఐఫోన్ యూజర్‌కొచ్చాను. మళ్ళీ సీడీ స్పేస్ డాట్ డాట్ ఇచ్చాను. మళ్ళీ పీడబ్ల్యూడీ ఇచ్చాను. హోమ్ డైరెక్టరీకొచ్చాను. మళ్ళీ సీడీ స్పేస్ డాట్ డాట్ ఇచ్చాననుకోండి. సో, స్లాష్‌కొచ్చేసాను. ఈ స్లాష్ దగ్గర నుంచి సీడీ స్పేస్ డాట్ డాట్ ఏముండదు. ఓకే. అదే స్టార్టింగ్ పాయింట్ గదా! ఇంకా వెనక్కెళ్ళడానికి ఏముండదు. ఈ సీడీ స్పేస్ డాట్ డాట్ అంటే ఏంటి అంటే, మనకి టోటల్ పాత్‌లో ఒక స్టెప్ ఎనక్కి తీసుకెళ్తది. మీడియాలో ఉన్నాము. మీడియాలో నుంచి ఒక ఫోల్డర్ ఎనక్కెళ్ళాము. ఆ ఫోల్డర్ నుంచి మళ్ళీ ఒక ఫోల్డర్ ఎనక్కెళ్ళాము. సో, ఇలా సీడీ స్పేస్ డాట్ డాట్ ఏంటి అంటే, పాత్‌లో ఒక స్టెప్ బ్యాక్. ఇది ఏమన్నా కొత్తా అంటే, ఇది గూడా ఏం కొత్త గాదు. ఇప్పుడు నేను టెస్ట్ ఫోల్డర్‌లో ఉన్నాను గదా! నేను విండోస్‌లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. టెస్ట్2. ఇప్పుడు టెస్ట్2లో ఉన్నా. ఇక్కడ చూడండి. మనము ఈ పాత్‌లో ఉన్నాము. నేను వేరే ఒక స్టెప్ బ్యాకెళ్ళాలి అంటే ఇక్కడ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం కదా! ఇక్కడికొచ్చేస్తాము. అలా కాకుండా ఒక స్టెప్ నుంచి డైరెక్ట్ వేరే దగ్గరికెళ్ళాలంటే ఇక్కడ మిగతాది రిమూవ్ చేసి అక్కడికెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మనము. సో, అలా సేమ్ వే మనకి లినక్స్‌లో గూడా ఒక పాత్‌లో నుంచి ఇంకో పాత్‌కెళ్ళడానికి ఒక స్టెప్ ఎళ్ళడానికి సీడీ స్పేస్ డాట్ డాట్. లేదు నేను ఈ ఒక్కొక్క స్టెప్ కాకుండా డైరెక్ట్ ఒక పాత్‌కెళ్దాం అనుకుంటున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ లొకేషన్‌లోకెళ్దాం అనుకుంటున్నా. సో, ఇలా మనం డైరెక్ట్ టెంప్ లొకేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను టెంప్‌లో ఉన్నా. టెంప్‌లో నుంచి మళ్ళీ నేను హోమ్ డైరెక్టరీ ఆఫ్ ఈసీ2 యూజర్‌కెళ్దాం అనుకుంటున్నా. అప్పుడేంటి సీడీ స్పేస్ హోమ్ ఆఫ్ ఈసీ2 ఐఫోన్ యూజర్. సో, డైరెక్ట్‌లీ మనకి టోటల్ పాత్ తెలిస్తే ఎక్కడి నుండైనా ఎక్కడికైనా జంప్ చేయొచ్చు. సో, అదొక చాలా ఈజీ ఆప్షన్ మనకి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో. ఓకే. సో, ఇప్పటివరకైతే ఏం కమాండ్స్ నేర్చుకున్నామో ఒక్కసారి రివిజన్ చేసి కొత్త కమాండ్స్‌కెళ్దాము. సో, మనము ఆహ్, పీడబ్ల్యూడీ చూసాము. హూ యామ్ ఐ చూసాము. యూనేమ్ కమాండ్ చూసాము. మాన్యువల్ కమాండ్‌ని ఎలా యూజ్ చేస్తాము అని చెప్పి చూసాము. ఓకే. సుడో స్పేస్ ఎస్‌యు అంటే స్విచ్ టు రూట్ యూజర్ చూసాము. ఎల్ఎస్ లిస్ట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. -ఏ లిస్ట్ ఆల్. మనకి ఏదైనా పాత్‌లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతానికి హోమ్ ఆఫ్ ఈసీ2 లొకేషన్‌లో ఉన్నాను కదా! ఈసీ2 ఐఫోన్ యూజర్ లొకేషన్‌లో. నేను సింపుల్‌గా ఎల్ఎస్ ఇచ్చి నాకు డెవ్‌లో ఏముందో కూడా ఇక్కడ లిస్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడైతే ఎల్ఎస్ ఇచ్చి ఏ ఫోల్డర్‌లో లిస్ట్ ఔట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఫోల్డర్ ఇస్తే నేను ప్రస్తుతానికైతే డెవ్‌లో లేను. బట్ డెవ్‌లో ఉంది కూడా మనం ఇక్కడ లిస్ట్ చేయొచ్చు. సో, దానికోసము ఇక్కడ టోటల్ పాత్ ఇచ్చామనుకోండి, ఎల్ఎస్ ఇచ్చి పాత్ ఇచ్చామనుకోండి అదైతే చూపిస్తది. సో, టచ్ కమాండ్ ఒక ఎంప్టీ 0 బైట్స్ ఫైల్ క్రియేట్ చేయడము. ఇట్స్ డూప్లికేటెడ్. దిస్ ఆల్సో డూప్లికేటెడ్. సో, సీడీ అయితే చేంజ్ డైరెక్టరీ. సీడీ స్పేస్ డాట్ డాట్ అని ఇచ్చామనుకోండి, ఒక స్టెప్ వెనక్కెళ్తాది. అలా కాకుండా మనకి సీడీ స్పేస్ టోటల్ పాత్ కూడా ఇవ్వచ్చు. సో, ఈ టోటల్ పాత్ ఇచ్చామనుకోండి, మనకి టేక్స్ అస్ టు ది స్పెసిఫిక్ పాత్. సో, ఇలా మనకి డైరెక్ట్ పాత్‌కి కూడా తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ ఫైల్ క్రియేషన్ ఇందాక టచ్ కమాండ్‌తో చూసాం కదా! కాపీ పేస్ట్ ఆపరేషన్ దెన్ డిలీట్ ఆపరేషన్ ఎలా చేస్తామనేదైతే చూద్దాము. ఓకే. సో, స్క్రీన్ అయితే క్లియర్ చేస్తున్నాను. స్క్రీన్ క్లియర్ చేయడానికి మనకు ఒక కమాండ్ ఉంది. క్లియర్ కమాండ్. అంటే మీరు ఇలా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ స్క్రీన్ అంతా క్లమ్జీ అయింది. అంటే ఈ స్క్రీన్ అంతా ఇలా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కింద కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా! అలా కాకుండా మీరు కంట్రోల్ ఎల్ గాని క్లియర్ అనే కమాండ్ ఇచ్చారనుకోండి.
మనకి స్క్రీన్ క్లియర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. అదంతా పోయిందా అంటే పోలేదు. మనం స్క్రోల్ అప్ చేస్తే మళ్ళీ కనిపిస్తది. ఓకే. అండ్ మనకి ఇప్పటివరకు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ అంత హిస్టరీ కావాలి అంటే హిస్టరీ అనే ఒక కమాండ్ ఉంది. మీరు ఎప్పుడైతే హిస్టరీ అని చెప్పి టైప్ చేశారో ఇప్పటివరకు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ అన్నీ అంటే ఈరోజు నేను ఆల్మోస్ట్ 108 టైమ్స్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను. సీ హియర్ హూ యామ్ ఐ అన్నాను, ఎల్ఎస్ అన్నాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్‌లో 108 కమాండ్స్ ఇప్పటివరకు ఎగ్జిక్యూట్ చేశాను. అదంతా హిస్టరీ అనే ఆప్షన్‌లో మనకు కనిపిస్తుంది. ఓకే. నేను ఎల్ఎస్ ఇచ్చాను. ఈ లొకేషన్‌లో అయితే నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి. నేను మీడియా లొకేషన్‌లోకి వెళ్దాం అనుకుంటున్నా. సో, నేను మీడియా లొకేషన్‌లోకెళ్ళాను. వెరిఫై ఎలా? పీడబ్ల్యూడీ మళ్ళీ. ఇక్కడ ఏం ఫైల్స్ ఉన్నాయి అనంటే ఎల్ఎస్. ఓకే. సో, మీరొక జనరల్‌గా ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ అని ఇస్తాము. టచ్ aa.txt అని ఇచ్చాను. ఎల్ఎస్ ఇవ్వగానే ఫైల్ చూపిస్తుంది. సో, ఇది ఫైల్ క్రియేషన్. ఓకే. నేను ఎలా డిలీట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిడెన్ టెస్ట్ అనే ఫైల్ ఉంది. దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా డిలీట్ చేయాలి అంటే మనకి ఆర్ఎం అని కమాండ్ ఉంది. ఆర్ఎం aa.txt ఫైల్ ఉంది కదా! డిలీటెడ్. ఆర్ఎం హిడెన్ టెస్ట్.txt ఉంది కదా! ఆ ఫైల్ కూడా డిలీట్ అయింది. మనం ఎప్పుడైతే ఎల్ఎస్ ఇచ్చామో చూడండి ఆ ఫైల్స్ అయితే డిలీట్ అయిపోయాయి. ఈ ఆర్ఎం కమాండ్ అయితే మనకి ఫైల్ డిలీట్ చేయడానికి. ఓకే. సో, మనకి సిమిలర్ వే ఫోల్డర్ కూడా ఉండొచ్చు కదా! అంటే ఈ లొకేషన్‌లో నాకు ప్రస్తుతానికి ఫోల్డర్ లేదు. ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఎంకేడిఐఆర్ అని నేమ్ ఇస్తున్నాను. ఫోల్డర్ నేమ్ వచ్చేసి మూవీస్ అని ఇస్తున్నా. ఎల్ఎస్ ఇవ్వగానే నాకు మూవీస్ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డర్‌ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, అప్పుడు మళ్ళీ ఏం కమాండ్ ఇవ్వచ్చు అంటే ఆర్ఎండిఐఆర్ అని కమాండ్ ఇవ్వచ్చు. ఓకే. సో, దెన్ మూవీస్ అని ఇస్తున్నా. ఎంటర్ డిలీటెడ్. మనకి ఎల్ఎస్ ఇస్తే మనకి అది కనిపియట్లేదు గదా! సో, ఈ ఆర్ఎండిఐఆర్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ మూవీస్ అనే ఫోల్డర్ అయితే డిలీట్ అయిపోయింది. ఓకే. ఆర్ఎం అయితే ఫైల్ కోసము, ఆర్ఎండిఐఆర్ అయితే ఫోల్డర్ కోసము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న థింగ్ ఉంది. ఈ ఆర్ఎండిఐఆర్ మనకి ఫోల్డర్‌లో ఏదైనా ఫైల్ గాని, డేటా గాని ఉంటే మనకి ఇది వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఐ మీన్ ఎంకేడిఐఆర్ మూవీస్ అని ఇస్తున్నా. ఈ మూవీస్ లోపలికెళ్ళాక కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. సో, టచ్ a.txt, టచ్ b.txt అని చెప్పి కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ మూవీస్ అనే ఫోల్డర్ ఉంది కదా! దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, జనరల్‌గా మన కమాండ్ ఏంటి? ఆర్ఎండిఐఆర్ మూవీస్ అని ఇచ్చి ఎంటర్ కొట్టేస్తే మనకు డిలీట్ అవ్వాలి కదా! ఎందుకంటే సమ్ టైమ్ బ్యాక్ మనం ట్రై చేసాము డిలీట్ అయింది. బట్ ఇప్పుడేమంటుంది? మీరు ఎప్పుడైతే ఆర్ఎండిఐఆర్ అని కమాండ్ ఇస్తున్నారో ఇట్స్ ఫెయిల్ టు రిమూవ్ అంటుంది. ఎందుకు అంటే ఈ డైరెక్టరీ ఎంప్టీ కాదు. ఈ ఫోల్డర్‌లో మనకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి. మీరు దీన్ని రియల్‌గా డిలీట్ చేయాలి అనంటే ఫస్ట్ ఫైల్స్ డిలీట్ చేసి దెన్ మనకి ఫోల్డర్ డిలీట్ చేయాలి. అప్పుడేంటి మూవీస్‌లోకెళ్ళి ఇక్కడ ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అన్ని ఫైల్స్ మనం మాన్యువల్‌గా డిలీట్ చేసి సో, దెన్ ఇక్కడ ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఆర్ఎండిఐఆర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదొక ప్రాసెస్. ఓకే. లేదు నేను ఐ మీన్ మాన్యువల్‌గా ఫోల్డర్‌లోకెళ్ళేసి అన్ని ఫైల్స్ డిలీట్ చేయడం చాలా కష్టం అంటే ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్‌లో. సో, బానే డిలీట్ చేయొచ్చు. బట్ ఒక 100 ఫైల్స్ ఉంటే ఏం చేస్తాము? డిఫికల్ట్ కదా! సో, అలాంటి టైంలో ఏం చేస్తాము అంటే ఈ ఆర్ఎం కమాండే యూజ్ చేస్తాము. ఓకే. ఆర్ఎం కమాండ్ యూజ్ చేసి -r అనే పారామీటర్ ఇచ్చామనుకోండి. రికర్సివ్‌లీ అంటే మనకి లోపలికెళ్ళి స్టార్టింగ్ పాత్ ఏదైతే ఉందో అవి డిలీట్ చేస్తూ టాప్ లెవెల్‌కొచ్చేసి దాన్ని డిలీట్ చేస్తది. మనకి ఫోర్స్‌ఫుల్‌గా ఈవెన్ నాకు ఏం ఎర్రర్స్ వద్దు, ఫైల్ పర్మిషన్స్ ఇలా నాకు అలర్ట్స్ ఏం రావద్దు, నేను ఫోర్స్‌ఫుల్‌గా డిలీట్ చేద్దాము అని చెప్పానంటే ఆర్ఎం స్పేస్ -rf అని కూడా ఇవ్వచ్చు. -rf అని ఇస్తే రికర్సివ్‌లీ ఫోర్స్‌ఫుల్లీ. ఓకే. సో, దాన్ని ఏం డిలీట్ చేస్తావు? ఈ మూవీస్ అనే ఫోల్డర్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్‌సైడ్ కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. స్టిల్ నేను మాన్యువల్‌గా వెళ్ళకుండా వాటిని డిలీట్ చేయకుండా నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నా ఎంటైర్ ఫోల్డర్. ఎల్ఎస్ మూవీస్ అని ఇస్తున్నా. ఈ ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఆర్ఎం రికర్సివ్‌లీ ఫోర్స్‌ఫుల్లీ గో అండ్ డిలీట్ దిస్ మూవీస్ ఫోల్డర్. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. చూసారా ఇక్కడ? ఆ మూవీ ఎంటైర్ ఫైల్ అనేది ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే. సో, ఆర్ఎం కమాండ్ యూజ్ చేస్తూ మనం -rf అని ఇచ్చామనుకోండి.
అదైతే డిలీట్ అవుద్ది. అలా కాకుండా మనకి ఇంకొక చిన్న ఆప్షన్ ఏంటి అని చెప్పానంటే, నాకు ఒక ఫోల్డర్ ఉంది. మళ్ళీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఎంకేడిఐఆర్ టెస్ట్ ఈ ఫోల్డర్ నేమ్. సో టెస్ట్ ఫోల్డర్లోకెళ్ళేసి టచ్ a.txt ఒకటి, b.txt ఒకటి అయితే క్రియేట్ చేశాను. ఓకే. నేను ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసాను మళ్ళీ. ఇప్పుడు మీడియా లొకేషన్‌లో ఉన్నా. నాకు టెస్ట్ ఫోల్డర్ ఉండాలి. కానీ టెస్ట్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ అవ్వాలి. అంటే మనం సింపుల్‌గా ఆర్ఎం అని ఇచ్చేసి, టెస్ట్ ఇచ్చేసి, స్టార్ ఇచ్చామనుకోండి. సో బేసికల్లీ స్టార్ రిప్రజెంట్స్ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీథింగ్. ఓకే. ఆ టెస్ట్ ఫోల్డర్‌లో ఉన్నది మొత్తము మనకి రిప్రజెంట్ చేస్తుంది ఈ స్టార్. ఎప్పుడైతే ఎంటర్ చేసామనుకోండి, మనకి టెస్ట్ లోపలికెళ్తే డేటా అయితే లేదు. అలా అని టెస్ట్ అనే ఫోల్డర్ డిలీట్ అయిందా అంటే లేదు. ఓకే. ఫోల్డర్ ఉంటుంది. ఫోల్డర్ లోపల డేటా మొత్తం డిలీట్ చేయడానికి మనం ఈ స్టార్ అనేదైతే యూజ్ చేస్తున్నాం. ఓకే. సో అది ఇంకొక వెరీ సింపుల్ ఆప్షన్ వి హ్యావ్. ఓకే. రైట్. సో ఇప్పుడు కాపీ పేస్ట్, కట్ పేస్ట్ డిస్కస్ చేద్దాము. ఓకే. ఈ మీడియాలో నేను ఓకే. ఆర్ఎండిఐఆర్ అది ఎంట్రీ డైరెక్టరీ కదా! ఆర్ఎండిఐఆర్ టెస్ట్ అయితే డిలీట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ ప్రెజెంట్ లొకేషన్‌లో కొన్ని ఫైల్స్ ఉన్నాయనుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న సినారియో తీసుకుంటున్నా. టచ్ movie1.mp4 టచ్ movie2.mp4 టచ్ song.mp3 అని చెప్పేసి ఒక 4 అయితే క్రియేట్ చేశాను ఇక్కడ. సో నాకు ఇక్కడ ఈ లొకేషన్‌లో, మీడియా లొకేషన్‌లో ఒక 2 మూవీ ఫైల్స్ ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ ఫైల్స్ ఉన్నాయి. అయితే వీటిని నేను ప్రస్తుతానికి ఏంటి అన్నీ ఒకే దగ్గర పడేశాను. ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేయట్లేదు వీటిని. ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేయడం కోసము వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ ఈ మూవీస్ 2 తీసుకెళ్ళి మూవీ ఫోల్డర్‌లో ఏద్దామనుకుంటున్నా. ఈ సాంగ్ 1, సాంగ్ 2 తీసుకెళ్ళి సాంగ్స్ ఫోల్డర్‌లో వేద్దామనుకుంటున్నా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకి కాపీ పేస్ట్, కట్ పేస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాపీ పేస్ట్ అంటే ఏంటి అంటే మనకు ఒక కాపీ ఇక్కడ ఉంటుంది. ఇంకొక కాపీ అక్కడ క్రియేట్ అవుద్ది. జస్ట్ లైక్ ఇగో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ అనేది ఉంది. ఈ టెస్ట్‌ని నేను కాపీ చేసి డౌన్లోడ్స్‌లో పేస్ట్ చేస్తున్నా. సో నాకు డౌన్లోడ్స్‌లో ఒక ఫైల్ వచ్చింది. నా డెస్క్‌టాప్ మీద కూడా ఒక ఫైల్ ఉంది. ఇది కాపీ పేస్ట్. అదే కట్ పేస్ట్ అంటే ఏంటి అని చెప్పానంటే ఇప్పుడు ఈ ఈ టెస్ట్ 2 అనే ఫోల్డర్ ఉంది కదా! దీన్ని మొత్తం కట్ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని ఇక్కడ కట్ చేసి నేను ఎప్పుడైతే డౌన్లోడ్స్‌లోకెళ్ళి పేస్ట్ చేశానో అది మొత్తం ఇక్కడికి వచ్చేసింది. ఈవెన్ నేను డెస్క్‌టాప్‌కెళ్తే టెస్ట్ ఫోల్డర్ నాకు టెస్ట్ 1 ఉందా? లేదు. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఇక్కడ నుంచి మొత్తానికే తీసుకెళ్ళిపోయి అక్కడ పడేస్తాము. అది కట్ పేస్ట్. సో కాపీ పేస్ట్ ఇంకొక కాపీ క్రియేట్ అవుద్ది. అయితే ఈ కాపీ పేస్ట్ కోసము మనకి సీపీ కమాండ్ ఉంది. కట్ పేస్ట్ కోసము మనకి ఎంవి అనే కమాండ్ అయితే ఉంది. ఈ సీపీ ఏంటి అని చెప్పానంటే కాపీ. ఓకే. నాకు ప్రస్తుతము 2 ఫోల్డర్స్ అవసరము. ఒకటి మూవీస్ కోసం, 2 సాంగ్స్ కోసం. ఎంకేడిఐఆర్ మూవీస్ అని ఇచ్చాను. ఎంకేడిఐఆర్ సాంగ్స్ అని ఇచ్చాను. ఎల్ఎస్ ఇస్తే నాకు ఫోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. మూవీస్ కనిపిస్తుంది, సాంగ్స్ కనిపిస్తుంది. ఓకే. నేనేం చేస్తున్నాను అంటే ఈ మూవీస్ ఫోల్డర్‌కి కాపీ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ సాంగ్స్‌ని సాంగ్స్ ఫోల్డర్‌కి కట్ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు ఎలా? సో మనం కాపీ పేస్ట్ కాబట్టి సీపీ సోర్స్ movie1.mp4ని ఎక్కడికి మారుద్దాం అనుకుంటున్నావు? మూవీస్‌కి మారుద్దాం అనుకుంటున్నా. అగైన్ నేను ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. కమాండ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే. ఇప్పుడు మూవీ 2ని మూవీస్ లొకేషన్‌కి మారుస్తున్నా. ఓకే. ఈ కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. అంటే కాపీ పేస్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో ఎలా వెరిఫై చేయొచ్చు? ఎల్ఎస్ మూవీస్ అని ఇచ్చామనుకోండి. మనకి ఈ మూవీస్ ఫోల్డర్‌లో మూవీ 1 ఉంది, మూవీ 2 ఉంది ఇక్కడ. ఓకే. సో మనం ఎల్ఎస్ సాంగ్స్ కూడా ఇస్తున్నా నేను. దీంట్లో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు సాంగ్స్ ఫోల్డర్‌లో. సో కాపీ పేస్ట్ అయితే బాగానే వర్క్ అవుతుంది. ఈవెన్ మాన్యువల్‌గా మూవీస్ లొకేషన్‌లోకెళ్ళి ఎల్ఎస్ ఇచ్చినా గానీ మనకి 2 మూవీస్ అయితే కనిపిస్తున్నాయి. సో కాపీ పేస్ట్ ఆపరేషన్ బాగానే వర్క్ అవుతుంది. అదే కట్ పేస్ట్
ఎలా అంటే ఎంవి కమాండ్, ఎంవి song1.mp3 తీసుకొని సాంగ్స్ లొకేషన్‌కి నేను మూవ్ చేస్తున్నా. ఓకే. కట్ పేస్ట్ అయిపోయింది. ఎంవి song2.mp3 తీసుకొని సాంగ్స్ లొకేషన్‌కి మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎల్ఎస్ ఇచ్చానో ఇక్కడ సాంగ్స్ ఫైల్స్ ఉన్నాయా? లేవు. మనకి ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసే కంటే ముందు మనకి సాంగ్ 1 ఉంది, సాంగ్ 2 ఉంది. ఆ 2 వచ్చేసి ఈ సాంగ్స్ ఫోల్డర్‌లోకి కట్ పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సాంగ్స్‌లోకి వెళ్ళామనుకోండి, ఎల్ఎస్ ఇస్తే song1.mp3, song2.mp3 2 ఆల్రెడీ కట్ పేస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో అది కాపీ పేస్ట్, కట్ పేస్ట్ ఆప్షన్. ఓకే. సో మీరు ఇలా కాకుండా లైక్ మనకి ఇక్కడున్న ఫైల్ వేరే దగ్గర కాపీ చేయాలన్నా చేయొచ్చు. ఇప్పుడు సిపి ఇచ్చాను. ఈ song1.mp3 ఉంది కదా! సో దీన్ని నేను టెంప్ లొకేషన్‌లోకి కాపీ చేద్దాం అనుకుంటున్నా. ఎంటర్ కొట్టామనుకోండి, ఈ song1.mp3 టెంప్ లొకేషన్‌లో కూడా వెళ్ళింది. సో నేను టెంప్ లొకేషన్‌లోకి వెళ్ళి ఎల్ఎస్ ఇచ్చాననుకోండి, యూ సీ హియర్ song1mp3 అయితే మనకు కనిపిస్తుంది. సో సిపి ఈస్ ఫర్ కాపీ, సిపి ఈస్ ఫర్ కాపీ, ఎంవి ఈస్ ఫర్ కట్ పేస్ట్, సిపి ఈస్ ఫర్ కాపీ పేస్ట్. ఓకే. మనకి ఈ ఎంవి కమాండ్‌తో ఇంకొక చిన్న యూసేజ్ కూడా ఉందండి. అదేంటంటే రీనేమ్ ఆపరేషన్. మనం ఏదైతే ఫైల్ ఆర్ ఫోల్డర్ రీనేమ్ చేద్దాం అనుకుంటున్నామో, సో దానికి మనం ఎంవి అయితే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. టచ్ రాంగ్ నేమ్ డాట్ ఎంపీ3 అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి రాంగ్ నేమ్ డాట్ ఎంపీ3 అయితే ఇక్కడ ఉంది కదా! సో నేను తర్వాత రియలైజ్ అయ్యాను. ఓకే. ఈ ఫైల్ నేమ్ తప్పుగా ఇచ్చాను. దీన్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. అలాంటి టైంలో కూడా మనం ఎంవి కమాండ్ యూజ్ చేయొచ్చు. ఎంవి మనకి రాంగ్ నేమ్ ఇచ్చేసి స్పేస్ వాలిడ్ నేమ్ డాట్ ఎంపీ3 అని ఇచ్చాననుకోండి. సో ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తే ఇదివరకేమో ఈ నేమ్ నేను ఎంవి స్పేస్ ఎగ్జిస్టింగ్ నేమ్ స్పేస్ న్యూ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా అది రీనేమ్ అయితే అయిపోయింది. సో రీనేమ్ పర్పస్ ఎంవి కమాండ్, కట్ పేస్ట్ పర్పస్ ఎంవి కమాండ్, సిపి ఇస్ ఫర్ కాపీ పేస్ట్ కమాండ్. సో నా సజెషన్ ఏంటి అని చెప్పానంటే ఇక్కడ ఏదైతే నేను ఈ స్లైడ్లో చూపిస్తున్నానో సో అది ఐ విల్ షేర్ ఇట్. బట్ మీరు ఒక చిన్న రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ మీరు ప్రిపేర్ చేసే రన్నింగ్ నోట్స్ మన వీడియో కామెంట్ సెక్షన్లో పెడితే నేను దాన్ని పిన్ కూడా చేస్తాను. అది మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. ఆల్ రైట్. సో ఇవ్వండి లినక్స్ బేసిక్ ఆపరేషన్స్. మనం నెక్స్ట్ దాంట్లో ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామో, దాన్ని ఎలా ఎడిట్ చేస్తామో. ఓకే. మనకి డిఫరెంట్ ఎడిటర్స్ ఉన్నాయి. విఎం ఎడిటర్ అని, విఐ అని, నానో ఎడిటర్ అని. ఆ ఎడిటర్ని ఎలా యూజ్ చేస్తాము. ఓకే. ఒక ఫైల్లో ప్రింట్ కోసము ప్రిపేర్ చేయడానికి కానీ, ఓకే. సో ఫైల్లో నుంచి ఓన్లీ కొంత ఇన్ఫర్మేషనే చూపించడానికి కానీ, లైక్ టాప్ 5 లైన్స్ లేదంటే బాటమ్ 5 లైన్స్ చూపించడం కానీ, సో సార్టింగ్ చేయడం కానీ, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ more videos on AWS. Thanks for watching. See you again in next video.